ప్రభాస్ గారితో పాటు యాక్ట్ చేసిన ఇప్పుడు అదిరాబి ఏంటి తెలుస్తేమో అప్పుడు మాకు మామూలుగా అభి పిలుచుకునే వాళ్ళం. ఆయన బాగా హనుమంత్ గారు అదే మోగోడ క్యారెక్టర్ చేసాడు ఆయన. మధ్యలో ఉన్నది బాహుబలి అందరూ తెలుసు. ఆ చివరి ఉంది కృష్ణమాయ, నేనే డైరెక్టర్ని. అంటే ఎందుకంటే ఈ సినిమా ఆ రోజులో మేము ఏంటంటే ఆ నేల మీద కూర్చుని భోజనం చేయడం, ప్రభాస్ గారితో సహా నేల మీద కూర్చొని తిన్నాం. వీళ్ళందరూ ఈగలు పడిపోతున్నాయి. ధూళిపేట సారాకాశ ఏరియా తప్పదు. ఎందుకంటే ఇంకా అక్కడున్న సిచ్యువేషను అక్కడేం క్యారవాన్లు పెట్టడానికి సందులో బండ్లు కూడా వెళ్ళవు. అయినా అప్పుడు పెడతారా మీకు తెలియదే ఉంది కొత్త హీరోలు అంటే. అలా కష్టపడి చేసిన సినిమా ఒక సక్సెస్ కొట్టాక అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఆహా ఇది కదా సినిమా ఇండస్ట్రీ అంటే. అంటే అశోక్ గారితో ఏంటంటే మాకు ఏమైనా అంటే ఏం వసతులు లేకపోయినా డబ్బులు కరెక్ట్గా ఉండేది అనమాట. దాంతో అందరం హ్యాపీగా చేయగలం. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఇప్పుడు నా సావిత్రి సినిమా కూడా హిట్ అవ్వాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఆదిరాబి మాట్లాడతారండి, మన ఈశ్వర్ గురించి మాట్లాడతా, నా సినిమా గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడండి సార్ ఫస్ట్. ఓకే సార్, నిల్చొని మాట్లాడు కనపడతారు. అందరికీ నమస్తే. ఈశ్వర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు అయింది. ఆ పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. 24 years అయిపోయింది అప్పుడే అని. అంటే మా ఏజ్ కూడా బయటపడుతుందేమో దీనివల్ల. సో నిజంగా ఈశ్వర్ అనేది మాకు లైఫ్లో ఒక అదృష్టం అండి. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మేము ఈశ్వర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా చేసామంటే ఒక గ్రేట్గా చూస్తున్నారు మమ్మల్ని. ఓ ప్రభాస్తో పాటు ఎంట్రీ ఇచ్చారా మీరు, ప్రభాస్ గారి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారా అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రిలీజ్ వచ్చి 4Kలో దీన్ని రిలీజ్ చేయడం అనేది నిజంగా అదృష్టం. అంటే పాతకాలంలో ఈ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే 24 years బ్యాక్కి ఇప్పటికీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అప్పుడు చూడని వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ 4Kలో ఈ సినిమా చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన జయంత్ సి పరాంజీ గారికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన జలదంకి సుధాకర్ గారికి, మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నలుగురం ఫ్రెండ్స్ బ్యాచ్లో నేను, హను గారు అండ్ కృష్ణమాయ గారు, మా పుట్రాంబాబు మధ్యలో ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. బట్ అదర్వైజ్ వాడు కూడా ఉంటే బాగుండేది ఈ సిచ్యువేషన్లో. మేము బాహుబలిలో ప్రభాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన గుర్తు చేశాడు మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారని చెప్పేసి. సో ప్రభాస్ గారు కూడా నెక్స్ట్ ఇయర్ 25 years కంప్లీట్ అవుతుంది ఈశ్వర్ రిలీజ్ అయ్యి. సో అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి కృష్ణమయ్య గారే మళ్ళీ సపోర్ట్ చేయాలి, మాట్లాడి అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. అండ్ 24 సంవత్సరాలుగా ప్రభాస్ గారిని సూపర్ స్టార్ చేశారు. నన్ను టీవీలోనూ సినిమాల్లోనూ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. అలాగే కృష్ణమయ్య గారిని కూడా డైరెక్టర్గా, మా హనుకోట్ల ఆయన ప్రొఫెసర్ ఇప్పుడు డీన్. సో ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే అండి, ఈశ్వర్ సినిమాలో నటించిన ఫ్రెండ్స్లో మేము ముగ్గురం, ఇప్పుడు ఉన్న ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాం. యాక్టర్స్గా స్టార్ట్ చేసి ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాము. ఆయన రైల్వే స్టేషన్, ఇప్పుడు సావిత్రి. మా హనుకోట్ల డీల్ అని ఒక మూవీ చేశారు డైరెక్టర్గా, హీరోగా. అండ్ నేను చిరంజీవి అని రాజ్ తరుణ్తో ఒక సినిమా చేసి ఇప్పుడు కామాఖ్య అనే మూవీతో తొందరలో మీ ముందుకు డైరెక్టర్గా రాబోతున్నాను. సో ఇదంతా జరగడానికి కారణం ఈశ్వర్ సినిమా. అది జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మీ ముందు ఇంకా 24 సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తున్నాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ సినిమాకి అండ్ దేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు సావిత్రి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, నేను టైటిల్లో ఆ ఫాంట్ చూసి ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సా తెలుగులో ఉంది, వి ఇంగ్లీష్లో ఉంది, 3 ఏమో ఆల్ఫాబెట్ న్యూమరికల్. ఈ మధ్య పాస్వర్డ్స్ అడుగుతున్నప్పుడు స్పెషల్ క్యారెక్టర్ ఇంగ్లీషు తెలుగు అన్ని పెట్టాలన్నట్టుగా దీనికి సా V3 అని పెట్టారు. సో అదేంటి అనేది నాకు తెలిసి సినిమా చూస్తే ఎందుకు చెప్పేస్తారా? చెప్పేసేయండి సార్, అది కూడా ముగ్గురు ఉంటారా ఏంటి? ఒక నిమిషం. సా అంటే సావిత్రి, వి అంటే విజయ్ కుమార్, 3 అంటే త్రివిక్రమ్ రాజు.
ఈయనకి అప్లై చేశారనమాట. ఆ 3 పేర్లని తీసుకుని అలాగ ఒక డిఫరెంట్ స్టైల్లో సావిత్రి, హీరోయిన్ పేరు సావిత్రి, అందుకని అలా వెళ్ళామండి. అదే మెయిన్ క్యారెక్టర్ సావిత్రి మన రాను ముంబైకి రాని మీకు ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు ఒక బిజీ అయిపోయింది, వేరే ఇప్పుడు 2 సినిమాలు వేరే హీరోయిన్గా ఒప్పేసుకుంది. బిజీ అయిపోతారు, అందరూ పైకి రావాలి. అలాగే ఇంకొక సెకండ్ హీరోయిన్గా చేశారు. ఒకసారి నిలబడమ్మా, నువ్వు అంటే పొట్టిగా ఉన్నావు, ఎరగదీసేసింది యాక్టింగ్ అమ్మాయి కూడా. అంటే అందరూ ఇక సామ్రాట్ గారు అంటే ఆయన యాక్టింగ్ మనం చెప్పాల్సిన, కానీ ఇందులో అసలు ఒక డిఫరెంట్ సామ్రాట్ గారిని చూస్తారు మీరు అంతే. ఆ డెమో పోనంటే ఆయన ఇంకా అద్భుతంగా యాక్ట్ చేశాడు, అది వేరే విషయం. అంటే ఇంతకుముందు చూసిన సామ్రాట్ గారు వేరు, ఇప్పుడు ఈ సినిమాలో చిక్కమేట ఉంటే నాకు తెలిసి సామ్రాట్ రాజు అందాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ పేరు రాజు. అసలు చాలా బాగా యాక్ట్ చేశారండి అందరూ. ఇప్పుడు సారీ అభి గారి మధ్యలో మాట్లాడి నేను తీసుకున్నా, ఇదిగోండి మాట్లాడండి సార్, మళ్ళీ వెళ్ళిపోతాను. మీకు అప్పుడు అలాగే అలవాటు, డైలాగులని మా డైలాగులు అని దుబ్బేసేవారు మధ్యలో. మేమేమో కొత్త మాకు ఎంట్రీ ఫస్ట్ సినిమా, మేము ఎర్రిపప్పల్లాగా వచ్చి నిలబడే వాళ్ళం. పక్క నుంచి వచ్చేసి అవునా అప్పుడు ఏమైందంటే అని చెప్పేసి మా డైలాగ్ ఆయన చెప్పేవాడు. అదేంటి సార్ అంటే అలాగే రా సినిమాలో అలాగే ఉంటుంది అన్నారు. సో అప్పటి నుంచి ఇంకా అలవాటు కృష్ణమాయ గారికి. మీరు ఇందులో క్యారెక్టర్ ఏమైనా చేశారు సార్ బై మిస్టేక్? వా అక్కడ పడ్డ దెబ్బ. ఓకే, అయితే వాళ్ళ డైలాగ్స్ అయితే చెప్పనిచ్చారుగా. అయితే మీకు కృష్ణమాయ గారి గురించి ఇంకో విషయం చెప్పాలి, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడో మేము పుట్టనప్పుడు వచ్చిన సినిమా శివ, అందులో దువ్వినే కోడి జుట్టు నవ్వినే ఏడ్చినట్టు అనే సాంగ్ బిట్ ఏదైతే ఉంటుందో అందులో ఆ దువ్వుకున్నది ఆయనే. సో అప్పటి నుంచి ఉన్నాడు ఆయన, ఇప్పటికీ మళ్ళీ అలాగే యంగ్గా కనిపిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సో మా కృష్ణమాయ ఒక ఆర్టిస్ట్గా, ఒక ఆర్ట్ డైరెక్టర్గా, ఇప్పుడు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా ఇలా అన్ని పాత్రలు పోషిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని, మంచి సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సావిత్రి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్.